శుభములు కలుగు నీకు. అమ్మా హాసిని, నేను నీతో వచ్చేసారా? నేను మీతో మాట్లాడాలని చెప్పి మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలోనే వచ్చేసారు. నాతో మాట్లాడాలా? ఇదేంటి, ఎప్పుడు నేను మాట్లాడుతుంటే వినడం, కోపంగా చూడటం మాత్రమే చేసేదానివి. ఇప్పుడు నువ్వే నాతో మాట్లాడాలనుకుంటున్నావంటే ఇదేదో కొత్తగా ఉంది. అదే, నువ్వు నాతో ఎప్పుడు మా అమ్మ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు కదా, అందుకే నాకు వాళ్ళ గురించి ఓ ఐడియా వచ్చింది. దాంతోపాటు నేనేంటో ఏం చేయాలో కూడా క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీతోనే నేను డివోర్స్కి అప్లై చేస్తున్నాను. కానీ నాకు డివోర్స్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ రావట్లేదు. ఆ ఇంటికి వెళ్ళే ఆలోచనే లేదు. మీ ఇంటికి వచ్చే ఇష్టం లేదు. ఈ ఇంట్లో ఉండడం కుదరదు. కాబట్టి వెంటనే నాకు 5,000 లోపు ఒక మంచి రూమ్ చూసి పెట్టు. ఏమ్మా అంటే ఏంటి? రెంట్ 5,000 లోపే ఉండాలి, ఓకే? అంటే అది కాదమ్మా హాసిని. ఏదో నా మంచి కోరుతున్నావు, మంచి ఐడియాలు చెప్తున్నావు కాబట్టి నీకు ఈ ఛాన్స్ ఇస్తున్నాను. త్వరగా చూడు. చూసారా తను ఎంత నమ్మిందో? నీకు అసలు బుద్ధుందా? నువ్వు తనతో అలా మాట్లాడబట్టే తను ఇలాంటి డెసిషన్ తీసుకుంది. అరే నీకు అసలు బుద్ధి లేదు. అయినా నిన్నెవడు వాళ్ళమ్మ గురించి మాట్లాడమన్నాడు? మాతో చెప్పి మాట్లాడావా? పెద్ద ఈడియట్ లాగా ఏదో మాతో మంచి అనిపించుకుందామని వేస్ట్ మాటలన్నీ మాట్లాడేశావు. శేఖర్, గుర్తుపెట్టుకో, హాసిని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే నువ్వు బయట తిరగలేవు. ఇదేంటి, నేనొక స్క్రీన్ ప్లేతో వస్తే హాసిన్ టోటల్గా రివర్స్లో నాకే మంట పెట్టేసింది. చా అన్నా పానీపూరి ఇవ్వు. ఏంటి బాబు, పెళ్ళే ఎన్ని రోజులైనా ఒక్కసారి కూడా మీరు హాసినితో కలిసి పానీపూరి తినడానికి రాలేదు? నీకు హాసిని తెలుసా? ఎందుకు తెలియదు బాబు? ఈ ఊర్లో హాసిని తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎందుకు తెలీదు? సోషల్ మీడియా వచ్చాక వాచ్మెన్ కూడా వాడి వాచ్ ఛానల్ లిస్టుని బట్టి రిచ్ అయిపోవడం, రూపాయి వాల్యూ లేని వాళ్ళు కూడా ఫేస్ వాల్యూ సంపాదించుకోవడం కామన్ అయిపోయింది. చచ్చా, ఇప్పుడు వీడికి మా విడాకుల విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. అదేంటంటే హాసినికి ఫుల్ ఫీవర్ ఉంది, 104 ఉంది. అందుకే ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. అవునా? మరి వచ్చే అమ్మాయి ఎవరు బాబు? ఏయ్, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? ఇదేమన్నా బారా క్లబ్బా? పానీపూరి బండున్న పబ్లిక్ ప్లేస్ కదా. అది కాదమ్మా, మీకు జ్వరం అని చెప్పాడు ఈ బాబు. ఇంట్లో ఉంటే జ్వరం రాకపోయినా వచ్చినట్టే ఉంటుంది కిట్టు. ఏంటి కిట్టునా?
హా, అతని పేరు అదే లొట్టి. లొట్ట. ఇతనికి నేను పెట్టిన పేరు అదే. నాకు ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. అమ్మా డబ్బులు ఇవ్వండి. మా లొట్టు పెట్టిస్తాడులే. ఏయ్, నీ డబ్బులు నేనెందుకు ఇస్తాను పొట్టి? నువ్వు ఆయన లొట్టు పిట్ట, నిన్నేమో ఆయన పొట్టి. బాలేగుందమ్మా. ఏ రేవులో తాడి చెట్టులో పెరిగా పెళ్ళం డబ్బులు ఇమ్మంటే ఎందుకు ఇస్తానంటావేంటి? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేనివ్వనని చెప్పాను కదా, ఇవ్వనంతే. అదేంటి బాబు అలా అంటారు? మొగుడు పిల్లల మధ్య ఎలాంటి గొడవలున్నా ఇవన్నీ మొగుడికి తప్పవు. ఏయ్, నువ్వు మధ్యలోకి రాకు. మా మధ్య ఉన్న గొడవ వేరు. ఏంటి వేరు? నేనేం వేరుగా లేను. ఇప్పటి ట్రెండ్లో అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఇస్తున్నట్టే నేను నీకు విడాకులు ఇస్తున్నాను. ఆ? విడాకులా? ఆ, విడాకులే. కాకపోతే నేను ఇంకా అప్లై చేయలేదు. త్వరలోనే చేసేస్తారు. కానీ అప్పటి వరకు నేను ఇతనికి పెళ్ళాని కదా. ఏంటి కిట్టు? అంతేగా మరి నా బాధ్యత అంతా ఇతడిదేగా. అంతేగా అంతేగా. నాకేం కావాలన్నా కొని పెట్టాల్సింది ఇతనేగా. అంతేగా అంతేగా మరి. అంతేగా అంతేగా ఏంటంతేగా? ఈ ఊరి మగాళ్ళంతా పెళ్ళాం చెప్తే వినాలి అనే టైప్ ఏమో. ఈ విక్కీ అలా కాదు, అమ్మ చెప్పేదే వింటాడు. ఏంటి ఇప్పుడు వీడికి డబ్బులు ఇవ్వాలి అంతేగా? ఇస్తానులే, ఇదిగో. ఏమా హాసిని, నీకు ఈ మధ్యగా పెళ్ళయింది? 6 నెలలు అయిపోయింది తెలుసా? 6 నెలలంటే అదేదో 60 సంవత్సరాలు అన్నట్టు చెప్తున్నావేంటమ్మా? పెళ్ళైన 6 నెలలకే విడిపోవడం ఏంటి? భార్యాభర్తలంటే చక్కగా పానీపూరిలా కలిసిపోవాలి. పానీపూరిలాగా? మరి ఇదిగో ఈ పానీ ఉందా, ఇది ఎక్కడిదో. ఇదిగో ఈ పూరి ఉందా, ఏ నూనెలో వేయించిందో. ఈ పానీ విడిగా తాగినా ఈ పూరి విడిగా తిన్నా టేస్ట్ ఉంటుందా? చాలా బాగోదు. 2 కలిపి తింటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే భార్యాభర్తలు కూడా అంతే. విడిపై విడిగా ఉంటే బాగోదమ్మా. కలిసిమెలిసి కాపురం చేస్తేనే బాగుంటుంది. ఇదిగో అమ్మా. ఆగాగాగు. ఏమైందమ్మా? నువ్వు భార్యాభర్తల్ని పానీపూరీలతో పోల్చావు కదా. అవును. అయితే ఇందులో పానీ ఎవరు, పూరి ఎవరు? పూరి భర్త, పానీ భార్య. ఏ పూరి భార్య అయ్యి పానీ భర్త వచ్చు కదా? పానీ అంటే గంగ, ఆడదే. పూరి ఆ గంగని తనలో దాచుకుంది. అంటే శివుడు గంగని దాచుకున్నట్టే. కాబట్టి పూరి మగవాడు. నీకు చాలా నాలెడ్జ్ ఉంది కిట్టు. మన ముందు గొప్పోళ్ళమని బిల్డప్ ఇచ్చే చాలా మంది కంటే నీకు ఎక్కువే ఉంది. నాకు పూరి వద్దు, పానీ మాత్రం పోయి. నాకు పానీ వద్దు, పూరి మాత్రమే పెట్టు. మీ కోపాలకి పానీని పూరిని విడదీస్తారా? విడిపోతున్నప్పుడు కలిపి ఉంచడం కుదరదు కిట్టు. నాది సేమ్ డైలాగ్. అలా తినడం అస్సలు బాగోదు. మాకు అదే ఇష్టం. అలాగే బాబు.
భార్యాభర్తలంటే చక్కగా పానీపూరిలా కలిసిపోవాలి. గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా ఇద్దరి మధ్య హేచు ఇంట బయట హేచు రేయి పగలు హేచు ఎప్పుడు చూడు హేచు తల్లి చూసినప్పుడమ్మాయి పలికి ఆ హేచు తిక్క మాటలే వింటున్నప్పుడు హే, ఇలా అయితే ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? నేను గేటు మీద చెయ్యి వేసిన వెంటనే నువ్వు చేస్తున్నావు. ఏ నాతో పాటు నువ్వెందుకు చేయిస్తున్నావు? నాతో పోటీ పడి నువ్వు గెలవలేవని చాలా త్వరగా తెలుసుకున్నావు. హలో, గేట్ తోసేశానని గ్రేట్గా ఫీల్ అవ్వకు. యజమాని వస్తే గేట్ తీసేది పన్నులని వదిలేశాను. ఏయ్, నాతో కలిసి ఒకేసారి ఇంట్లోకి అడుగు పెట్టడానికి నువ్వేమైనా కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావా? నీతో కలిసి నడవడానికి నాకేమైనా సరదా అనుకున్నావా? నాకు చాలా చిరాకు. అందుకే కదా విడాకులు తీసుకుంటున్నాను. ఏయ్ పొట్టి, ఎంత పొగరు నీకు? నన్ను పనిదాన్ని అన్నావు కదా, ఇప్పుడు నువ్వు నా వెనకాల పనివాళ్లా వస్తుంటే నేను రాన్లా ముందు నడుస్తున్నాను. చూసావా? రానన్నాక ఆ మాత్రం ఉండాలి కదా పొగరు. నోర్ముయ్. నువ్వు డివోర్స్ మ్యాటర్ ఎత్తావు కాబట్టి నేను ఆపాను. అయినా నువ్వు అసలు డివోర్స్ మ్యాటర్ ఆ పానీపూరి వాడి దగ్గర ఎందుకన్నావు? నా ఇష్టం, నేను ఎక్కడైనా అంటాను. ఏంటి నీ ఇష్టం? ఏయ్ పొట్టి, ఏయ్. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఏయ్, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? రేఖతో డాన్స్ చేస్తున్నాను. ఏంటి? అదే అదే రేఖ మేడం డ్రెస్సులు ఆరేస్తున్నాను. ఇదిగోండి సార్. నువ్వు రేఖ బట్టలు ఆరడం ఏంట్రా? అది ఇంట్లో ఎవరూ లేరు. వాషింగ్ మిషన్ కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటుంది. నేనేమో ఆరేస్తున్నా అనమాట. ఎవరు లేరా? అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అదే ఇందాక కమలబామ్మ గారు లేడీస్ ఫింగర్స్ కట్ చేస్తూ పొరపాటున తన ఫింగర్స్ కూడా కట్ చేసుకున్నారన్నమాట. ఆవిడ్ని తీసుకొని అందరూ హాస్పిటల్కి వెళ్ళారన్నమాట. హ, ఆ అమ్మమ్మకి చేయి తెగిందా? మరీ పెద్దగా ఏం కాదు, చిన్నగానే. మామూలుగా మేమైతే దానికి పసుపు రాసి గుడ్డ కట్టేస్తాం. కానీ ఎంత చిన్నదాన్నైనా చాలా పెద్దది చేసి చూడడం ఈ ఇంట్లో వాళ్ళకి అలవాటు కదా, అందుకే హాస్పిటల్కి వెళ్లారు. ఏయ్, నోరు మూయవే. నా చెయ్యి ఎక్కడుంది, నీ నోరెక్కడుంది? కొంచెం దగ్గరికి రా, మూస్తాను లొట్టు పిట్ట. ఏయ్ పొట్టి, పోరా. హే పోవే. ఛీ. ఇంట్లో ఎవరూ లేరు కదా, రేఖ వస్తే ఏదో ఒకటి చేసి పడేయాలని ప్లాన్ చేస్తే వీళ్ళిద్దరేమో లొట్టి పొట్టి అనుకుంటూ మధ్యలో వచ్చేసారేంటి? సర్లే, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారుగా. మనం రేఖ రాక కోసం వెయిటింగ్లో ఉన్నాం. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఎందుకు చేశానా? ఎందుకంటే అది
స్వీట్ కోసం అండి. అక్కడ సోమాజిగూడ అనే ఏరియాలో ఈటీవీ బిల్డింగ్ ఉంటుంది. ఆ పక్కనే ఓ పెద్ద స్వీట్ షాప్ ఉంటుంది. అందులో గీవర్ అని ఓ స్పెషల్ స్వీట్ దొరుకుతుంది. అదంటే నాకు చాలా చాలా ఇష్టం. అయితే నేనేం చేయాలి? చేసి పెట్టాలా? అబ్బే అక్కర్లేదు. అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టండి అంతే. ప్లీజ్ అండి, కొంచెం తెచ్చి పెట్టండి. నాకు తెలుసండి, మీరు నాకు ఫోన్ చేసింది నా గొంతు వినాలని. ఏం చెప్పాలో తెలియక స్వీట్ తెమ్మని చెప్పారు. నాకు మీ గొంతు వింటూ ఉండాలని చాలా ఆశగా ఉంది. అందుకే మీ కాల్ని రికార్డ్ చేసుకున్నాను. మీరు నాకు దగ్గరని తెలుసు, రేఖకి మీరు సొంతం అవ్వాలని తెలుసు. అయినా నా మనసు నా మాట వినట్లేదు. అందుకే ఈ మనసుని జోకొట్టడం కోసం మీ మాటలన్నీ లాలిపాటలుగా వినిపిస్తున్నాను. ఈయనేంటి నా మాటలు వినపడినట్టుగా వెంటనే కాల్ చేశారు? హలో, హలో, హలో చరణ్ గారు. చరణ్ గారు, ఫోన్ చేసి మాట్లాడేంటండి? నా వాయిస్ వినిపించట్లేదా? వినబడుతుందండి, అందుకే మాట్లాడట్లేదు. ఏంటి? అదే మీ గొంతు వినబడుతుంది అంటున్నాను. మీకు నా గొంతు వినపడితే సరిపోతుందా? నాకు కూడా మీ గొంతు వినపడాలి కదా. ఏంటి? అదే మీరు మాట్లాడితేనే కదా ఎందుకు ఫోన్ చేశారో తెలుస్తుంది అని అంటున్నాను. ఓహో, అది నేను ఎందుకు చేశానంటే, ఎక్కడున్నారు మీరు? అదేంటి, మీకు నేను ఆల్రెడీ లొకేషన్ పంపించాను కదా. మీరు పంపించారు, కానీ మ్యాప్లో ఎక్కడున్నారని జూమ్ చేస్తూ ఉంటే మన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. జూమ్ చేయకపోతే నువ్వు అక్కడే ఉన్నా పక్కనే ఉన్నట్టు చూపిస్తుంది. అంతే, కొన్ని పక్కనే ఉన్నట్టు, చేయి చాపితే అందిపోయినట్టు ఉంటాయి. కానీ అందుకోవాలని ట్రై చేస్తే అందనంత దూరం ఉందని అర్థమవుతుంది. హలో, ఏలూరుకి హైదరాబాద్ అంత పెద్ద దూరం ఏం కాదండి. జస్ట్ కార్ ఎక్కి తొక్కితే 9 గంటల కల్లా అక్కడికి వచ్చేయచ్చు. కాకపోతే మీ దగ్గరికి రాగలిగే ఆ కార్ కీస్ నీ చేతిలోనే ఉండిపోయాయి. ఈ కీస్ ఎప్పటికీ నా దగ్గరే ఉంటాయి, మీకివ్వను. ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటానులేండి. సర్లేండి, అసలు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. అదే మీ గొంతు వినాలని. అదే స్వీట్ తెస్తున్నాననే మీ మాట విందామని. అదేంటండి, నేను స్వీట్ తీసుకున్నానని చెప్పాను కదా. అంటే మీ బాస్ చెప్పినా కూడా తీసుకురారా? మీరు స్కూల్లో బాస్, నా లైఫ్కి బాస్ కాదు. నేను మీ లైఫ్కి ఎప్పుడు బాస్ అవ్వాలి అనుకోను, సర్వెంట్గానే ఉండాలి అనుకుంటాను. నా లైఫ్కి నువ్వు బాస్ అవ్వాలి అనుకుంటున్నాను. జరిగేవి మాట్లాడుకుందాం. ప్లీజ్ వారాహి, నా కోసం ఓకే అని చెప్పు. నేను చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను. దేని గురించి? అదే నాకు చాలా ఇష్టమైన నేను చెప్పిన ఆ స్వీట్ కోసం. నేను తేవట్లేదండి,
వారాహి ప్లీజ్. నిన్నటి వరకు నేనా నేను చూసాకేలేనా నిన్నెలా కలిసే నాదను మనసే వీడినదే తెలిసే. వారాహి గారు, ఈ రోజు కోసం మీరంతా చాలా చాలా ఎదురు చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు కదా. అవును. అది సరే, ఇంటికొచ్చి కలవకుండా ఇక్కడికి రమ్మని ఎందుకు కాల్ చేశారు? ఆ, అది ఇష్టమైన మనిషికి ఇష్టమైనది ఇవ్వటానికి ఇలాంటి చోటైతే బాగుంటుందని. ఇష్టమైందా?